ఆకాశం నీలంగానే ఉంది, కానీ మనసుల్లో చీకటి నెమ్మదిగా చేరుతోంది. బాబా వంగా పేరు గాలిలో గిర్రున తిరుగుతోంది. దూరంలో గంట మోగినట్లుగా వినిపిస్తోంది. వీధులు నిశ్చలంగా, ఇంటి గోడలు నిశ్శబ్దంగా నిలిచాయి. మనసులు మాత్రం చిరుగాలి తాకిడితో వణుకుతోంది. ఏమవుతుందనే ప్రశ్న నెమ్మదిగా పెరిగి పెద్ద అలగా మారుతోంది. ఇటు భయం ఉంది, అటు ఆసక్తి కూడా ఉంది. రెండూ కలిసిపోయి ఒకే శబ్దంలా వినిపిస్తున్నాయి. ఊపిరి ముడుచుకుని కళ్ళంతా ముళ్ళదారినే చూస్తున్నాయి. రాత్రి మరింత భారంగా మారినట్లుంది. ఉదయం కొంచెం దూరమైంది అనిపిస్తోంది. ఇది కేవలం మొదటి రాగం మాత్రమే. మిగతా పాట తలుపు వెనక ఉంది. ఆ తలుపు అగ్గిపుల్లల్లా కదులుతోంది. ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి బిగుస్తోంది. 2026లో ఇలా జరుగుతుందని, అలా జరుగుతుందని బాబా వంగా చెప్పిన జోస్యంపై ఇప్పటినుంచే భయం మొదలైంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారు? బాబా చెప్పిన వాటిలో మొత్తం 3 జోస్యాలు భయపెడుతున్నాయి. అందులో మొదటిది యుద్ధాలు. నిజానికి యుద్ధం అనేది మానవ చరిత్రలో ఎన్నోసార్లు రక్తపు గీతలు గీసింది. కానీ బాబా వంగా చెప్పినట్లు 2026లో మళ్లీ మంటలు ఎగిసిపడితే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని అంటున్నారు. ఆకాశంలో విమానాలు గర్జిస్తాయి, నేలపై బాంబులు చీలిపోతాయి, సముద్రాలు కూడా గర్జించి రక్తపు తరంగాలను ఎగిరేస్తాయి. గ్రామాలు నిశ్శబ్ద సమాధులుగా మారుతాయి, పట్టణాలు పొగలో కరుగుతాయి, పిల్లల కేకలు గాలిలో కలిసిపోతాయి, తల్లుల కళ్ళలో కన్నీరు ఆగిపోతుంది. సూర్యుడు ఉదయించినా వెలుగు కన్నా పొగనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం యుద్ధం కాదు, మానవ మనసులను చీల్చే భయపు తుఫాన్. 2026లో ఆ తుఫానే నిజమైతే భూమి మొత్తం ఒక సమాధిగా మారిపోతుందేమో అన్న భయం మనసులో పెరుగుతోంది. ఇంకో జోస్యం మరింత భయాన్ని రగిలిస్తోంది. అది మానవ మేధస్సు పుట్టించిన కృత్రిమ మేధస్సు గురించే. బాబా వంగా చెప్పినట్లు 2026లో ఆ ఏఐ మేధస్సు మన చేతుల నుంచి జారిపోతే ఏమవుతుంది? మనమే సృష్టించిన యంత్రాలు మనకంటే ఎక్కువగా ఆలోచించటం మొదలు పెడితే? మనిషి కల్పించిన కలలన్నీ, కష్టపడి నిర్మించిన భవిష్యత్తంతా ఒకే క్షణంలో యంత్రాల లెక్కలో కరిగిపోతాయి. ఇంతవరకు మనిషి యంత్రాన్ని నడిపాడు, కానీ 2026లో యంత్రం మనిషిని నడిపితే అది విధ్వంసానికి, వినాశనానికి దారితీస్తుంది. 3వ జోస్యం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ భయాన్ని కురిపిస్తోంది. భూమి మీద మనిషి ఒక్కడే కాదని, ఆకాశం అవతల నుంచి అపరిచిత జీవులు అడుగు పెడతారని బాబా వంగా పలికారు. 2026లో నిజంగానే అలాంటి జీవులు మన ముందు నిలబడ్డారు అనుకోండి. వారి కళ్ళలో మనకు అర్థం కాని మెరుపు కనిపిస్తే, వారి భాష మనకు గర్జనల్లా వినిపిస్తే, నగరాలపైకి తెలియని నౌకలు దిగిపడి నీడలు విస్తరించితే, ఇది స్నేహానికి నాందవుతుందా లేక అంతానికి ఆరంభమా అనే సందేహం ప్రతి గుండెను చీల్చేస్తుంది. చీకటిలో నుంచి వెలుగు వస్తుందా లేక వెలుగులోనే చీకటి దాగి వస్తుందా అన్న భయం మానవ లోకాన్ని కమ్మేస్తోంది. ఇలా బాబా వంగా చెప్పిన జోస్యాలు ఒకదాని తర్వాత ఒకటి తలుపులు తెరిచినట్లు భయాలు కురిపిస్తున్నాయి. యుద్ధం మంటలు ఎగిసిపడతాయేమోనని, యంత్ర మేధస్సు మన చేతుల నుంచి జారిపోతుందేమోనని, ఆకాశం అవతల జీవులు మన భూమిపై అడుగు పెడతాయేమోనని మనసులు వణుకుతున్నాయి. ఇవన్నీ నిజమవుతాయా, కేవలం కలగానే మిగిలిపోతాయా అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ జోస్యాల నీడ మాత్రం ఇప్పటినుంచే మన ఊపిరిని బిగించి మన రాత్రులను పొడిగిస్తోంది. భవిష్యత్తు తలుపు ముందే ఉంది, కానీ అది తెరుచుకుంటే వెలుగు వస్తుందా లేదా చీకటి గర్జిస్తుందా అనే రహస్యం మాత్రం 2026 అనే క్షణమే చెప్పాల్సి ఉంది. మరి మీరేమంటారు? బాబా వంగా చెప్పిన జోస్యం నిజమయ్యే ఛాన్స్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ కవిత, సైనింగ్ ఆఫ్.